ఆధ్యాత్మిక బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. కార్తీక పురాణము 22వ అధ్యాయాన్ని మనం ఈరోజు వింటున్నాము. ఈ 22వ అధ్యాయము అత్యంత మహిమాన్వితమైనది. ఎవరైతే ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో వారి ఇంట శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై కొలువై ఉంటాడు. ఇది తథ్యం. ఈ అధ్యాయాన్ని చాలా భక్తి శ్రద్ధలతోటి అందరూ కూడా వింటారని చెప్పేసి కోరుకుంటున్నాను. పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతాన్ని చేయటం గురించి ఈ అధ్యాయంలో మనకి తెలుస్తుంది. ఆ కార్తీక మాస మహిమ, కార్తీక పౌర్ణమి మహత్యము ఇవన్నీ కూడా ఇందులో మనకి తెలుస్తాయి అన్నమాట. అత్రి మహాముని అగస్త్యునికి ఈ రకంగా చెప్పసాగాడు. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకెగెను. అట్టి సమయంలో విష్ణు భక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసిమాలలు ధరించి పురంజయుని సమీపించి, రాజా, విచారింపకము. నీవు వెంటనే చెల్లా చెదురైన నీ సైన్యాన్ని కూడా తీసుకొని యుద్ధానికి సన్నద్ధుడివై నీ శత్రురాజులతో పోరు సల్పము. నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను. ఇతనెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలకు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడాడు. దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యం నిలవలేకపోయినది. అదియునుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే కదా. ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపుమని కేకలు వేయుచూ పారిపోయిరి. పురంజయుడు విజయం పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా? ఆ నారాయణుణ్ణి స్మరించినంత మాత్రానే శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. విషమును త్రాగిన అమృతమే అవుతుంది. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించగా అమృతమైపోయింది కదా. శ్రీహరి కటాక్షం వల్ల సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామ స్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడవుతాడు. అధర్మం ధర్మముగా మారుతుంది. దైవ అనుగ్రహము లేని వారికి మాత్రమే ధర్మం కూడా అధర్మమవుతుంది, త్రాడు కూడా పామై కరుస్తుంది. కార్తీక మాసం అంతయు నదీ స్నానం చేసి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాపంచలవుతాయి, అన్ని సౌఖ్యాలు సమకూరుతాయి. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఈ వ్రతం ఆచరించిన వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జనం ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును. వేదాధ్యాయుని మనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడై వైష్ణవోత్తముని హృదయపద్మమున భగవంతుడుండును. సంసార సాగరం ఉత్తరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తం లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, సౌనకాది మహర్షులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తినొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును. ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యములు వెచ్చించేయనను మరి ఒకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు. అందువలన లోకపోషకుడు, భక్త రక్షకుడై ఆదినారాయణుడు తన భక్తులను సదా సంపదలను సంగి కాపాడుచుండును. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, 1000 సూర్య భగవానుల తేజస్సు గలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు. 14 లోకములు తన కుక్షియందు ఉంచుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రీతికరమైనటువంటి కార్తీక మాస వ్రతమును
భక్తి శ్రద్ధలతో ఎవరు చేస్తారో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కళకళలాడును. కార్తీక మాసములో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు కూడా తరిస్తుంది. పుత్ర సంతానం కలుగుతుంది. ఇది ముమ్మాటికి నిజము అని చెప్పేసని వశిష్ఠుల వారు చెప్పడం జరిగింది. ఇది 22వ రోజు పారాయణ సమాప్తము. ఈ యొక్క 22వ రోజు కథను విన్నవారందరికీ కూడా ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వారి వారి గృహములలో కొలువై వారికి సకల వేళలా సకల ఐశ్వర్యములు కలిగించునుగాక. సర్వే జనా సుఖినో భవంతు.